ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అండ్ టీచర్స్. విబిఎస్ నిమిత్తమై మనము ప్రిపరేషన్ క్లాస్ కొరకు చేరుకున్నాము. ఈ సమయంలో యేసు ప్రభు పిల్లల గురించిన అభిప్రాయం మనము మార్క్స్ వార్త 10th చాప్టర్ 13-14లో మనం చూస్తున్నాము. చిన్న పిల్లలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి చిన్నపిల్లల్ని ఆటంకపరచక వారిని దేవుని దగ్గరికి మనం తెచ్చేవాళ్ళంలాగా మనం ఉండాలి. తర్వాత సండే స్కూల్ టీచర్స్ లేకపోతే బాలురకు ఉపాధ్యాయులు అన్నమాట బైబిల్లో ఎక్కడన్నా ఉందా అని మీరు కొంచెం ఆలోచించినట్లయితే మనకి రోమన్స్ 2:20లో ఆ మాట దొరుకుతుంది. టీచర్ ఆఫ్ ద బేబ్స్ అని ఉంది. కాబట్టి బాలురకు ఉపాధ్యాయులు అంటే సండే స్కూల్ టీచర్స్ గురించి అక్కడ రాయబడింది. కాబట్టి సండే స్కూల్ టీచర్స్కి పిల్లలకి ఎంతో ప్రాధాన్యత ఉంది బైబిల్లో అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. అయితే దీనికి మనం సిద్ధపాటు అవసరము. ఆ సిద్ధపాటు గురించిన విషయాలు మనం ఒక సండే స్కూల్ టీచర్ ఎలా ఉండాలి అన్న విషయాలు కొన్ని విషయాలు మనం చూసుకుందాము. స్పెల్లింగ్లోంచి చూద్దాం. టీచర్ స్పెల్లింగ్ TEACHER. ఈ కొన్ని విషయాలు 7 లెటర్స్ ఉన్నాయి కదా, 7 థింగ్స్ మనము చూద్దాము. ఫస్ట్గా టీ అంటే ట్రాన్స్ఫార్మ్డ్ అని అనుకోవచ్చు. ట్రాన్స్ఫార్మ్డ్ అంటే మనస్సు మారి రూపాంతరం చెందుడి అనుంది. బీఈ ట్రాన్స్ఫార్మ్డ్ అనుంది. కాబట్టి దట్ ఈస్ వీ ఫైండ్ ఇట్ ఇన్ రోమన్స్ 12:2లో ఉంది. కాబట్టి మనము నూతనమైన జన్మాన్ని పొందాలి. ఈ మనము ప్రతి ఒక్కళ్ళం కూడా దేవుని సేవ చేసేవాళ్ళు ఈ రక్షణ అనుభవంతో చేయాలి. ఒకసారి ఫిలిప్ ఆంటీతో మాట్లాడితే ఆవిడ ఏమన్నారంటే, సోషల్ సర్వీస్ లాగా అవుతుందమ్మా ఈ రోజుల్లో సేవ అని అంటున్నారు. ఒక సోషల్ సర్వీస్, నేను ఇది చేస్తాను, దేవుని మందిరంలో చేస్తాను, నేను డబ్బులు ఇస్తాను, లేకపోతే ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, అది కాదు. కానీ రక్షణ పొంది దేవుని సేవలో మనం ప్రవేశించాలి. మన మనస్సు మారాలి. దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి అయిన మానవుడు దేవుని దగ్గరికి చేరుకోలేడు. కాబట్టి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకే శిలువ మీద చనిపోయాడు అని యేసుప్రభుని రక్తముల పాపాలు కడుక్కొని పాత జీవితం నుండి టర్న్ అవే మొత్తము తిరిగి మనము జీవించినట్లయితే దేవుని సేవకి మనం యోగ్యులంగా ఉంటాము. ఓన్లీ బోర్న్ అగైన్ పీపుల్ షుడ్ టేకప్ ఎనీ మినిస్ట్రీ ఇన్ ఫ్యాక్ట్. కాబట్టి అది ప్రీ కండిషను. మనసు మారి నూతనం అవటం అంటే ఒక క్యాటర్ పిల్లర్ నుంచి ఎలాగా ఒక బటర్ఫ్లై, రంగురంగుల బటర్ఫ్లై, ఒక అగ్లీ క్యాటర్ పిల్లర్ నుంచి ఒక అసహ్యం కలిగించే ఒక గొంగళి పురుగు నుంచి ఒక మంచి రంగురంగుల సీతాకోక చిలుక ఆహ్లాదంగా ఎలా వస్తుందో అలాగ మన జీవితాలు తప్పనిసరిగా యేసు ప్రభువులో మారాలి. అప్పుడు మనము ఈ పరిచర్యకి యోగ్యులంగా ఉంటాము. ఆదికాండము 14:14లో 14:14లో అబ్రహాం కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు సొదొమ గొమొర్రాలతో లోతును విడిపించడానికి తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని తీసుకెళ్ళాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి ఈ ఇంట పుట్టిన వారు చాలా అవసరము. తర్వాత మాథ్యూ 21:28లో నా కుమారుడా నీడిపోయి ద్రాక్ష తోటలో పని చేయమనుంది. కాబట్టి ద్రాక్ష తోటలో, దేవుని ద్రాక్ష తోటలో పనిచేసే ఆధిక్యత ఓన్లీ దేవుని కుమారులకే. రూపాంతరం పొందటం అంటే ఏంటంటే నీ మాటలు, చేష్టలు, క్రియలు, తలంపులు అన్నీ కూడా మన యాటిట్యూడ్ ప్రతీది కూడా మారిపోవాలి అన్న విషయాన్ని చూస్తున్నాం. కాబట్టి టీ ఫర్ ట్రాన్స్ఫార్మ్డ్, రూపాంతరం చెందిన వారు, తిరిగి జన్మించిన వాళ్ళు పరిచర్య చేయాలి. తర్వాత రెండోది ఈ ఫర్ ఎక్విప్డ్, సన్నద్ధుడై, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడినట్లు అని రాయబడింది. 2 తిమోతి 2:15లో, అలాగే 3rd చాప్టర్ 16-17 వర్సెస్లో ఈ మాటలు మనము గమనిస్తాము. దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా మనల్ని మనం కనపరుచుకోవాలి, సిద్ధపడాలి. సిద్ధపడటం అనేది 2 విషయాలను చూపిస్తుంది. ప్రార్థనను చూపిస్తుంది. ప్రార్థనాపూర్వకంగా ఈ పనిని చేపట్టాలి. రెండోది దేవుని వాక్యంతో కూడా మనం సిద్ధపడాలి. దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. మనం ఏదైతే పోర్షన్ ఇస్తున్నారో దాన్ని లిమిట్ చేసుకొని మనం చెప్పాలి. మనకు తెలిసిందంతా కూడా చెప్పటము A to Z చెప్పటం కాదు, కానీ తప్పనిసరిగా ఏదైతే లెసన్ ఇవ్వబడిందో లేకపోతే వాలంటీర్గా మనకి ఏదైతే పని ఇవ్వబడిందో అది వాక్యానుసారంగా దాన్ని సిద్ధపడి చేయాలి అన్న విషయాన్ని తెలుసుకోవాలి మనము. తర్వాత దేవుని వాక్యం చెప్పేటప్పుడు 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి
రక్షణ లేని వారికి ఈ వాక్యం ఉపయోగకరంగా ఉండి వాళ్ళని రక్షణలో నడిపించాలి. రెండోదిగా రక్షణ పొందిన వాళ్ళని ఆల్రెడీ హూ హ్యావ్ రిసీవ్డ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇంటు దేర్ హార్ట్స్ వాళ్ళకి ఉపయుక్తంగా కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళని ఏదన్నా వాళ్ళకి ఒక హెచ్చరిక, ఒక ఆదరణ, ఒక ప్రోత్సాహము, ఒక గైడెన్స్ మన వాక్యం ద్వారా ఉండేటట్లు మనము ప్రిపరేషన్ అవ్వాలి. తర్వాత సిద్ధపడేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆడియన్స్, మన ఆడియన్స్ వాక్యం తెలియని వాళ్ళు కాదు. చిన్న పిల్లలైనా కూడా దే నో వెరీ వెల్. వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటారు. వాళ్ళది ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి మనకంత తెలిసినట్లు నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా కాకుండా చాలా మనము ప్రార్థనాపూర్వకంగా వాళ్ళ మనసులకి హత్తుకునేటట్లు చెప్పాలి. వి షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దేర్ క్వశ్చన్స్ ఆల్సో. ఇలాంటి క్వశ్చన్స్ ఎదురైతే ఎలాగా అన్న విషయాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ సిద్ధపాటు ఎప్పుడు ఉండాలి. ఒక్క వీబీఎస్ అప్పుడే కాకుండా ఎప్పుడైనా కూడా మనము ఎవరికన్నా కూడా దేవుని వాక్యము ముఖ్యంగా చిన్నపిల్లలకి 2 మాటలు చెప్పడానికి మన దగ్గర ఏదో ఒకటి ఒక ఎయిడ్ లేకపోతే ఏదన్నా మనం అలాగా పెట్టుకొని కూడా ఉండాలి. కాబట్టి ప్రార్థనతో సిద్ధపడాలి, వాక్యంతో కూడా సిద్ధపడాలి. ఈ ఫర్ ఎక్విప్డ్, సన్నద్ధుడై. తర్వాత ఏ ఏ అంటే అపిరెన్స్ అంటే రూపము మన రూపము సండే స్కూల్ టీచరు, వీబీఎస్ టీచరు లేకపోతే వీబీఎస్ వాలంటీర్ వాళ్ళ రూపం ఎలా ఉండాలి. రూపం అంటే 3 సంగతులు దానిలో ఉన్నాయి. అవర్ అటైర్, అవర్ యాటిట్యూడ్, అవర్ అప్రోచబిలిటీ. అటైర్ అంటే మన దుస్తులు, మన వస్త్రధారణ, వేషధారణ ఎలా ఉంది, మితంగా వేసుకోండి అని 1 తిమోతి 2:9 మనం చూస్తున్నాము. మిక్కిలి విలువ గల నగలు ఇవన్నీ అలా అలంకరించుకోవటం కాకుండా దైవ భక్తి గల స్త్రీలకు తగినట్లుగా అని ఉంది. కాబట్టి మనల్ని చూసినోళ్ళు షీఈ్ ఏ గాడ్లీ ఉమెన్, గాడ్లీ మ్యాన్ అని చెప్పగలిగి ఉండాలన్నమాట. మన వస్త్రధారణ అలాగా ఉండాలి. తర్వాత మన యాటిట్యూడ్, మనము దిగులుగా లాంగ్ ఫేస్తో కానీ, కోపంతో కానీ, చిరచిరలాడుతా కానీ, అలాగ లేకపోతే సందేహంతో కానీ, లేకపోతే ఆఫ్ మైండెడ్తో కానీ, పిల్లలు మాట్లాడుతుంటే మనం ఫోన్ చూసుకోవటము, లేకపోతే ఇంకేంటో మిగతా టీచర్స్తో మాట్లాడటము, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవటము, చెప్పుకోవడము, అలా అలా కాకుండా మన తీరు, మన వైఖరి, మన బాడీ లాంగ్వేజ్ అంటారు కదా, అది చాలా ముఖ్యమైన సంగతి. అది మనకి సరైన విధంగా ఉండాలి. 1 తిమోతి 2:10 ఆ మాట మనం చూస్తూ ఉంటాము. కాబట్టి వస్త్రధారణ ఇవన్నీ కూడా మనకి సరైన రీతిలో ఉండాలి. మన మన ముఖ మన ఇది కూడా మన ప్లెజెంట్నెస్ ఉండాలి. మన రూపంలో అందము, ఆకర్షణ అని రాయబడట్లేదు కానీ ఒక ప్రసన్నత మన ముఖంలో ఉండాలి. తర్వాత అప్రోచబిలిటీ అంటే చెరువు కాగలిగి ఉండాలి. పిల్లలు మన దగ్గరికి పిలవగానే రాగలిగి ఉండాలి. మనము దగ్గర తీసే వాళ్ళలాగా ఉండాలి. మార్కు సువార్త 10వ అధ్యాయం 13, 16 వచనాల్లో మనం చూస్తాము. యేసుప్రభు దగ్గరికి అన్ని రకాల వాళ్ళు వచ్చారు. చిన్నపిల్లలు వచ్చి ఒళ్ళో కూర్చున్నారు. చిన్నపిల్లలు యేసుప్రభు ఎత్తుకుంటే ఊరుకున్నారు. మిగతా వాళ్ళు ఎత్తుకుంటే మన పిల్లలు ఊరుకోరు కదా, ఏడుస్తారు. అయితే యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎత్తుకున్నాడు, యేసయ్య తల మీద చేపెట్టాడు, ఆశీర్వదించాడు. యేసుప్రభుని చూసి వాళ్ళు ముగ్ధులైపోయారు. కాబట్టి యేసుప్రభు దగ్గరికి మధ్యరాత్రి వచ్చినా అంటే అప్రోచబుల్గా ఉండేవాడు. యేసుప్రభు ఏ టైంలో మనం వచ్చినా కూడా స్వీకరిస్తేవాడు. అలాగా మనం కూడా అప్రోచబుల్గా ఉండాలి. పిల్లలు మన దగ్గరికి రాగలిగి ఉండాలి. ఎట్ ఎనీ టైం, ఎనీబడి, ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరూ కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లు ఈ చిన్నపిల్లలు మనము అట్రాక్ట్ చేయగలిగి ఉండాలి. కాబట్టి అంటే అపీరెన్స్ అంటే ప్లెజెంట్నెస్ ఉండాలి మన అపీరెన్స్లో. అది ముఖ్యమైన సంగతి. తర్వాత టిఈఏ కదా. సి అంటే కాన్సిక్రేటెడ్ అంటే సమర్పణ గల కాన్సిక్రేటెడ్ టు గాడ్. మనము మన సమర్పణ అంతా దేవునికి చెందినట్లు ఉండాలి. మనుషులకి కనపడాలని సమర్పించుకొని లేకపోతే అట్లా అని కాదు, కానీ హృదయాంతరంగాలు దేవుడు చూస్తాడు. కాబట్టి మనము అలా సమర్పణ కలిగిన వారమే ఉండాలంటే దేవుడు ఎంత గొప్పవాడో గ్రహిస్తేనే మనకు ఆ సమర్పణ వస్తుంది. దేవుని పని ఎంత గొప్పదో తెలిస్తేనే వస్తుంది. దేవుని పనిలో పెద్ద పని సీనియర్స్ తీసుకుంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవసరము. మాకు వాలంటీర్నే కదా, ఆ కేజీ టీచర్, ఒక టీచర్ రాలేదు టీచర్స్ మీటింగ్కి. ఏంటి అంటే కేజీయే కదా అందుకని రాలేదు ప్రేయర్ మీటింగ్ అంటుంది. అంటే కేజీ అంటే అంత నిర్లక్ష్యం ఉన్నట్లు వాళ్ళ మనసులో మనకి అర్థమవుతుంది. కేజీయే కదా అందుకని రాలేదక్క.
కాదు. కేజీ ఎంత ముఖ్యమో, సీనియర్ ఎంత ముఖ్యమో, కేజీ అంటే కిండర్ గార్టెన్ ప్రైమరీ స్టూడెంట్స్. జూనియర్ ఎంత ముఖ్యమో, వాలంటీర్‌గా పనిచేయటం ఎంత ముఖ్యమో, హ్యాండ్ వర్క్ చేపించడం ఎంత ముఖ్యమో, స్నాక్స్ ఇవ్వటం ఎంత ముఖ్యమో, మందిరం శుభ్రపరచడం ఎంత ముఖ్యమో, ఆ థీమ్ ప్రకారము డెకరేట్ చేయటం ఎంత ముఖ్యమో, ఇన్వైట్ చేయటం ఎంత ముఖ్యమో, అటెండెన్స్ తీసుకోవటం ఎంత ముఖ్యమో, ఆ టైంలో జరిగే చైన్ ప్రేయర్‌లో పాల్గొనటం అన్నీ కూడా ఈక్వల్, దేర్ ఆర్ ఆల్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అది మనం గ్రహించాలి. దేవుని పని అది గొప్పది. నెహెమ్యా గ్రహించాడు. అందుకని షూషన్ కోటలో ఉన్న గొప్ప ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆయన వచ్చాడు. 2:18లో ఇది మంచి కార్యము అని వాళ్ళకి చెప్తున్నాడు. 4:19లో 4:19లో 6:3లో పని మిక్కిలి గొప్పది, పని గొప్పది అంటున్నాడు. దేవుడు గొప్పవాడు కాబట్టి, బికాస్ గాడ్ ఈజ్ గ్రేట్, హిస్ వర్క్ ఈజ్ ఆల్సో గ్రేట్. అది మనం అర్థం చేసుకోవాలి. వాట్ టైప్ ఆఫ్ అంటే వాట్ ఎవర్ వర్క్ ఈజ్ అలాటెడ్ టు అస్, ఏదైనా ఏ రకమైన పని మనకిచ్చినా కూడా ఆ పని గొప్పదని మనము భావించాలి. గిన్నెలు తోమటం దగ్గర నుంచి, వంట పని దగ్గర నుంచి ఇస్తున్న ఏదన్నా కూడా గొప్ప పని. అందుకని ఐజియా 52:11లో యెహోవా యుద్ధోపకరణములను మోయువార్లారా మిమ్ముని మీరు పవిత్రపరచుకొనుడి. కాబట్టి పవిత్రపరచుకొని సాక్రిఫిషియల్ నేచర్తో కాన్సిక్రేటెడ్గా ఈ పరిచర్య మనము చెయ్యాలి అన్న విషయాన్ని చూస్తున్నాము. తర్వాత హెచ్ అంటే హంబుల్. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మిగతా అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ దాదాపు 99% మన బిలీవర్స్ కానీ, టీచర్స్ కానీ, ఎల్డర్స్ కానీ మేము ఎక్కడో చోట ఈ విషయంలోనే ఫెయిల్ అవుతూ ఉంటాము. వినయ విధేయతలు దేవుడు అది చూస్తాడు. తగ్గించుకుంటే హెచ్చిస్తాడు. అది దేవుని యొక్క రూల్, దేవుని యొక్క ఆర్డినెన్స్, దేవుని యొక్క మ్యాండేటరీ. అది తగ్గించుకో నిన్ను హెచ్చిస్తా, పరలోక రాజ్యంలో కూడా హెచ్చిస్తాడు. కాబట్టి బాప్తిస్మిచ్చే యోహాను ఏమన్నాడు ఆయన గురించి అడిగినప్పుడు, యేసుప్రభుని గురించి, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అన్నాడు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన సంగతి. 1 పేతురు 5:6లో ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండుడి అనే మాట రాయబడింది. ఒక మాట మనల్ని అన్నప్పుడు, లేకపోతే మనం ఒక నిందకు గురి అయినప్పుడు, అలాంటప్పుడు మన వినయము విధేయత అంతా పోయి రిబెల్గా తయారవుతాం. ఆ రిబెల్నెస్ అనేది చాలా చెడు లక్షణము, మనల్ని ఆత్మీయంగా పూర్తిగా నాశనం చేస్తుంది. మీరు ఒకవేళ కరెక్ట్ అయినా కూడా, మీరు కరెక్ట్ అయ్యి ఎదురోళ్ళు రాంగ్ అయినప్పటికి కూడా ఆ హంబుల్నెస్ మెయింటైన్ చేయాలి. అది అలవాటు చేసుకోవాలి. నేను కూడా నా జీవితంలో అది నలగొట్టుకొని అలవాటు చేసుకుంటున్నాను కూడా. నాకు ఎందుకంటే నాకు ఇష్టము, విధేయతతో ఉండటం ఇష్టము, తగ్గించుకొని ఉండటము ఇష్టము. ఎందుకంటే యేసయ్యకి ఇష్టంగా ఉండాలంటే నేను తగ్గించుకోవాలి కాబట్టి అలాగ తగ్గించుకొని మళ్ళీ రిటార్డేషన్ కానీ, లేకపోతే ఎదిరించి మాట్లాడటం కానీ, మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవటం కానీ, మనల్ని మనము డిఫెండ్ చేసుకోవటం కానీ లేకుండా అందరం కూడా వినయ విధేయతలతో పరిచర్య చేస్తే మనము ఎవరైతే పరిచర్య చేస్తున్నారో వాళ్ళ హస్తాలను బలపరిచిన వారంగా మనము ఉంటాము. యేసయ్య ఒక మంచి మాట చెప్తాడు, నాకు చాలా ఇష్టం ఈ మాట అంటే. లూకా సువార్త 17:10, లూక్ 17:10లో మీరు చేయవలసిన పని అంతా చేసిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి ఒక మాట అనాలంట. నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినదే చేశాము అని చెప్పాలి. దేవా నేను అంత చేశాను, ఇంత చేశాను, నేను చెప్తే ఇంతమంది రక్షణ పొందారు, నేను లెసన్ చాలా బాగా చేశాను, నేను హ్యాండ్ వర్క్ భలే చేశాను. అది కాదు ప్రభా, నిష్ప్రయోజకమైన దాసురాల్ని, దీన్ని అంగీకరించు అని మనము చెప్పగలిగి ఉండాలి. తర్వాత ఎగ్జాంపులరీ, మాదిరికరమైన, ఈ విషయం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎవ్రీ లెటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభుని గురించి డాక్టర్ లూక్ యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్స్ రాసినప్పుడు, యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్ 1st చాప్టర్ 2nd verseలో అంటాడు, ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి అంటాడు. కాబట్టి యేసు ప్రభు జీవితంలో చేయడం అనేది టాప్ ప్రయారిటీ, బోధించడం అనేది నెక్స్ట్. కాబట్టి మనం ఏంటి, బోధించడమే టాప్ ప్రయారిటీ. నేను కొన్నిసార్లు అనుకుంటా ఉంటా, నీతులు చెప్పేవాళ్ళం బోధించేవాళ్ళం ఎక్కువైపోయాము అని. కాబట్టి ప్రతి టీవీ ఛానల్లో అందరూ క్రిస్టియన్స్, బిలీవర్సు, నాన్ బిలీవర్సు, హిందువులు అందరు కూడా వేరే వాళ్ళకి ఏదో ఒక నీతులు చెప్పబోయి ఏదో ఒకటి చేస్తూ ఉంటున్నారు. కానీ మాదిరికరమైన జీవితం, అదే తనకి పరిస్థితి వస్తే మనం ఎలా చేస్తాము అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఎగ్జాంపులరీగా ఉంటే దేవుడు మన సేవని అంత ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే పిల్లలు మనం చెప్పే మాటల కన్నా కూడా మనల్ని, మన జీవితాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి
కాబట్టి యేసు ప్రభు కూడా యోహాను సువార్త జాన్స్ గాస్పెల్ 13:15లో శిష్యుల కాళ్ళు కడిగి నేను బోధకుడిని అయ్యి ఉండి నేను ఇలా చేశాను కాబట్టి మీరును అలాగ చేయుడి అని చెప్తున్నాడు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన సంగతి, మాదిరికరంగా జీవించడం. అందుకని మొదటి తిమోతి ఫస్ట్ తిమోతి 4th చాప్టర్ 11-13 కూడా పాల్ ఈయన ఎఫెసీకి ఎల్డర్గా పెట్టాడు. కాబట్టి ఆయన చాలా చాలా ముఖ్యమైన విషయము, అయ్యా తిమోతి, నిన్ను ప్రజలు నీ మాటలు కాదు నీ జీవితం చూస్తారు. అందుకనే 11 and 12 verses 4th చాప్టర్ ఫస్ట్ తిమోతి. ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. బి అన్ ఎగ్జాంపుల్ టు ఆల్ ద బిలీవర్స్. దేనిలో మాట మాట తూలిందంటే చాలు, ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు మనల్ని మర్చిపోరు. ఇంకా ఆ మాట వ్యాపించేస్తుంది, అందరి దగ్గరికి వ్యాపించేస్తుంది. ప్రవర్తన ఎంత దేవుని మందిరంలో ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి. ప్రేమ, మనల్ని ద్వేషించే వాళ్ళ పట్ల కూడా ప్రేమ చూపించడం అనేది అది ఊరికే రాదు, అది నలగొట్టుకుంటేనే వస్తుంది. వాళ్ళని కూడా ప్రేమించటము. తర్వాత విశ్వాసము, ప్రతి చిన్నదానికి ఏడుస్తున్నాము, అలుగుతున్నాము, మానేస్తున్నాము. నీకు విశ్వాసం ఉందని వాళ్ళు ఎలా నమ్మగలరు? కాబట్టి విశ్వాసంలోను పవిత్రత, అపవిత్రమైన పనులు, మాటలు, నవ్వులు, జోకులు, అపహాస్యాలు, అబద్ధాలు ఇవన్నీ చేస్తూ ఉంటుంటే మనకి మన పవిత్రత వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి అన్నిటిలో మనము యాజ్ సండే స్కూల్ టీచర్స్, లేకపోతే విబిఎస్ టీచర్, విబిఎస్ వాలంటీర్గా మనము అలా ఉండాలన్న విషయాన్ని నేర్చుకుంటున్నాం. లాస్ట్గా రెస్పాన్సిబుల్, బాధ్యత గల, ఆన్సరబుల్, వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. కాబట్టి ఎవరు చూసినా చూడకపోయినా ఒకే విధమైన పరిచర్యను మనం చేయాలి, బాధ్యత తీసుకోవాలి. మొక్కుబడిగా కాదు, ఇంతవరకే నాకు చెప్పారు కాబట్టి నేను ఇంతవరకే చేస్తాను, నాకు తెలియదు తర్వాత అంటాము. లేకపోతే నాకు చెప్పలేదు కాబట్టి నేను చేయను. అక్కడ ఏదన్నా ఉంటే మురికి ఉంటే నాకు చెప్పలేదు కదా, నా డ్యూటీ కాదు అంటాము. అలాగా మనము తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ బాధ్యత తీసుకోవాలి. కొలషియన్స్ 3rd చాప్టర్ 23-24లో మీరు ఏ పని చేసినా క్రీస్తు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి అన్నమాట రాయబడింది. నాకు అదొక మోటో. కాబట్టి మనం ఆఫీస్ పని కానీ ఇంకా ఏ పనిలో ఏ డ్యూటీ చేసినా, ఇంట్లో పని చేసినా, వంట చేసినా అన్నీ కూడా మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేసినప్పుడు అది ఎంతగానో మంచి ఫలితాలని ఇస్తుంది. ముగ్గురు కోడళ్ళ కథ మాటికి చెప్తూ ఉంటారు కదా. ఒక ఆయనకి 3 కోడళ్ళు ఉన్నారంట, చాలామంది గెస్ట్లు వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మంచి వంట చేయాలి, మీరు ఊరికే పోట్లాడుకోకండి, ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకోండి అని అలాట్ చేశాడు. వాళ్ళకి ఒకళ్ళకమ్మో విస్తర్లు అన్ని వెయ్యాలి, గ్లాసుల్లో నీళ్లు పెట్టాలి అని చెప్పాడు. రెండో వాళ్ళకమ్మ అమ్మ నువ్వు వడ్డించు అని చెప్పాడు. తర్వాత మూడో అమ్మకమో అమ్మ నువ్వు ప్లేట్లన్నీ విస్తర్లన్నీ తీసేసేయ అని చెప్పాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇప్పుడు పని కోసమని పోట్లాడుకునేవాళ్ళు అనమాట. నేను చేయను, నేను చేస్తాను, అట్లా అంతా కూడా. కాబట్టి డిమార్కేషన్ చేశాడు. అయితే గెస్టులు రానే వచ్చారు. ఒక అమ్మాయి విస్తళ్ళన్నీ పెట్టింది, ప్లేట్లు పెట్టి గ్లాసులన్నీ పెట్టింది. రెండో అమ్మాయి వచ్చింది, రెండో కోడలు వచ్చి వడ్డించింది. మూడో అమ్మాయి వచ్చి తీసేసిందంటే వాళ్ళు తిన్నారో లేదో చూడలేదు, వాళ్ళు తినకముందే అవన్నీ కూడా తీసేసింది. అలాంటి నష్టం కలిగించే పనులు మనము చేయకూడదు, కానీ మనస్ఫూర్తిగా ఈ పని చేస్తే ఏమన్నా లాభమా, చర్చ్కి ఏదన్నా ప్రయోజనం ఉందా నేను చేసే పని మూలంగా అని ఆ ఉత్తరవాదత్వము లేకపోతే అకౌంటబిలిటీ లేకపోతే బాధ్యత మనము తీసుకోవాలి. కాబట్టి 7 విషయాలు సండే స్కూల్ టీచర్గా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం టీచర్ అన్న వర్డ్లో 7 లెటర్లు ఉన్నాయి కాబట్టి 7 విషయాలు చూసుకున్నాము. టీ అంటే ట్రాన్స్ఫార్మ్డ్, మనస్సు మారి రూపాంతరము చెందిన వారే పరిచర్య చేయాలి. ఈ ఫర్ ఎక్విప్డ్, ఎప్పుడు సన్నద్ధంగా ఉండాలి ప్రార్థనతో, దేవుని వాక్యంతో. ఏ ఫర్ అపియరెన్స్, రూపము, మనము మన వస్త్రధారణ, మన వైఖరి, మనల్ని పిల్లలు చేరుకోగలిగి ఉండాలి. తర్వాత కాన్సిక్రేటెడ్, సి ఫర్ కాన్సిక్రేటెడ్, సమర్పణ కలిగిన, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకొని దాని ప్రకారం మనము ఆ పని గొప్పదని భావించాలి. హెచ్ ఫర్ హంబుల్, వినయ విధేయతలతో చేయాలి. సీనియర్ అయితే గొప్ప కాదు, కేజీ అయితే తక్కువ కాదు. అన్ని దేవుని మందిరంలో ఏ పనైనా కూడా దానికి రివార్డు ఉంటుంది. తర్వాత ఈ ఫర్ ఎగ్జాంపులరీ, మాదిరికరమైన జీవితాన్ని మనము జీవించాలి. ఒక పాట కూడా పాడతాం కదా, అవర్ టాక్ టాక్స్ అని.
కాబట్టి మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి. తర్వాత బాధ్యత కలిగి రెస్పాన్సిబుల్ బాధ్యత కలిగి ఉండాలి. అలా జీవించినప్పుడు దేవుడు మన పరిచర్యను ఆశీర్వదిస్తాడు. అలా మనం సిద్ధపడి దేవుని నిమిత్తమై, దేవుని సాక్షార్థమై జీవించుటకు దేవుడు మనందరిని కూడా రాబోయే పరిచర్యలో వాడుకొనుగాక. ప్రైజ్ ది లార్డ్.